కానీ మీ సక్సెస్ని అమ్మగారు నాన్నగారు బాగా చూశారు కదా సూపర్ సూపర్గా వాళ్ళ ఎంజాయ్ చేశారు. నేను టెన్షన్తోనే సరిపోయింది నాకు. నా సక్సెస్ నేను ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే మీ ఊరి మీద ప్రేమ పోలవరం బన్నీలో కూడా చూపించారు. ఎస్ వస్తుంది. బన్నీ ప్రాజెక్ట్ అయిపోయింది. అది ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు డెఫినెట్గా బన్నీ సాంగ్ వేస్తారు. బన్నీ సినిమా గురించి అన్ని ఛానల్స్లో ఆ సినిమా వేస్తారు. అవును, చాలా బాగా చేస్తారు ఆ సినిమాకి. అవును. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని ఏళ్ళైనా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కడితే అప్పుడు ఆ సినిమా గురించి చేస్తారు. చూడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఎందుకు అది చేస్తారు చూడు. అమ్మా నాన్న అనగానే. అవును. బట్ నాన్నగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు నేను ఇంత సంపాదించి నా డబ్బు నా హోదా దేనికి, ఆయన బతికించుకోకపోతే అనేది ఎక్కువ విన్నా నేను. ప్రతి ఒక్కరితో ఇదే మాట చెప్పేవాళ్ళు ఆయన. డాక్టర్ గారు అప్పుడు రవీంద్రనాథ్ గారు ఉండేవారు. ఆయనతో కళ్ళం నీళ్ళు వచ్చి అన్న ఏమేం చేయండి సార్ అని, టు ది ఎక్స్టెంట్ ఏ లెవెల్ అయినా వెళ్ళండి సార్. ఒక్క 5 years మా ఫాదర్ మేము సడన్గా మేము తీసుకోలేము. ఇది ఆయన చైర్లో ఉన్నా పర్వాలేదు, బెడ్లో ఉన్నా పర్వాలేదు, ఒక 5 years మేము డైజెస్ట్ చేసుకోవాలి. నాకు సడన్గా మేము తీసుకోలేము. బట్ ఏం అవు అన్నీ మన బాధతోనో మన దీంతోనో మాట్లాడతాం, కానీ ఏ టైంకి ఏం జరగాలో జరిగిపోతూ ఉంటుంది అంతే. నాకు అర్థమైంది అది. కానీ జపాన్ తీసుకెళ్ళినట్టున్నారు. ఆ ట్రీట్మెంట్ జరిగిన పేషెంట్స్లో మా నాన్నగారు సెకండ్ పేషెంట్. ఓకే. ఇప్పుడు ఇన్వెంట్ అయింది ఆ ట్రీట్మెంట్. ఓకే. జపాన్లో ఉన్నారు కదా. తర్వాత నాన్నగారు ఒక 6 months ఉన్నారు అంతే. అంతే 6 months హెల్దీగా ఉన్నారు. తర్వాత ఒక 1 month బాగా సఫర్ అయ్యి. బట్ నాన్న జరిగిన 1 monthకి అమ్మది కూడా జరిగింది అనుకుంటా కదా. 1 year 1 year అయిపోయిందా? 1-2 years ఉన్నారు. కానీ మా అమ్మగారు మా నాన్నగారు పోయిన ఆల్మోస్ట్ 6 monthsకి సడన్గా చూస్తే నాకు చాలా చేంజ్ అనిపించేసింది. ఆవిడ చైర్ పట్టుకుని నడుస్తుంది. ఏమ్మా అంటే అదొక ఎందుకురా ఏముందిరా అన్నట్టు అయిపోయేది. తను నేను అనుకుంటా మా అమ్మకి ఇంట్రెస్ట్ పోయింది లైఫ్ మీద. ఓకే. ఆయన పోయిన తర్వాత ఓకే పోయిందని అనుకుంటా నేను చూసి అలా అయిపోయింది. అది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళిద్దరు తర్వాత మీ లైఫ్లో ఫిలాసఫీగా ఏమైనా చేంజెస్ అయినాయా? అంటే అవుతాయిగా, వింటూ ఉంటాం, ఎక్కువ చెప్తా ఉంటారు, వింటూ ఉంటాం, అన్ని నమ్మకాలు వస్తాయి, ప్రతిదీ నమ్మాలనే భయం వస్తుంది. ఓకే. ఎవరో అతీతులు ఏం కాదు కదా. అంతే కదా. అందరిలాగే ఎక్కడో ఒక్కొక్క మహానుభావులు ఎవరో ఉంటారు, జరుగుతాయి అని. వాళ్ళ లైఫ్ వాళ్ళు అలా వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది పట్టించుకోరు, తీసుకోరు, ఫస్ట్ తీసుకోకూడదు. నిజంగా కూడా అలాగే ఉండటం కరెక్ట్. అవును. కానీ సార్ ఒక విషయంలో మాత్రం ఇండస్ట్రీ మొత్తమే కాదు, మొత్తం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా మీరు చాలా బాగుండాలని చెప్పి కోరుకున్నారు అందరూ. అంటే మీ హెల్త్ది ఒక్కసారిగా ఒక చిన్న ఆర్టికల్ రాగానే ఫస్ట్ నేను కూడా ఇమ్మీడియట్గా కాల్ చేశాను. సార్ ఇది రైట్ న్యూసా, మీరు ఇబ్బంది లేకపోతే చెప్పండి, ఎందుకంటే మా టీవీలో కూడా రేపు వస్తుంది, రోషన్ కూడా తెలియకుండా న్యూస్ స్ప్రెడ్ చేశాడు, నా మీద వస్తుందేమో, దీంట్లో దాయాల్సిందేం లేదు. కానీ మిమ్మల్ని అడిగాను నేను ఇమీడియట్గా. మా ఫాదర్ వచ్చిన ఇదే ఆయనకి, నేను ఎప్పుడు సదాశ దేవతలు ఉంటారు చూసి వాళ్ళందరికీ చెప్తున్నా, ఎప్పుడు తప్పుగా అసలు మాట నోట్లోంచి రాకూడదు. అవును, చెడుగా. అవును. మా నాన్నగారికి రాగానే నేను అన్నానట, ఇది నన్ను కూడా వదలదు అని అని అప్పుడు విన్న వాళ్ళు చెప్పారు. సడన్గా నాకు మోషన్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. ఒక లైపోసెక్షన్ ఏదో చేయించాను. దాని తర్వాత ఒక 6-7 months సినిమా కోసమా సార్? అదే అప్పుడు ఏదో జరిగింది, జరిగి ఎక్కువ మోషన్స్ అవుతూ ఉండేవి. చూస్తే సమ్ లివర్లో ఒక పార్ట్ ఇట్ వాజ్ హార్డ్ అయిపోయింది ఏదో. అది గాల్ బ్లాడర్లోంచి వాళ్ళ టెక్నికల్ పదాలు అవి చెప్పారు. కానీ అప్పుడు కూడా మా ఫాదర్ ఏదో గట్టిపడిందో ఇలా మాట్లాడేవారు. దానికోసం ఒక చాప్ చేయాల్సి వచ్చింది. అది నేను ముందుగా నాకు వద్దు అని దాన్ని ట్రీట్మెంట్ చేద్దామని చాలా ట్రై చేశారు. కానీ ఇట్ వాజ్ వెంట 5-6 years. ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది, 6-7 years పైన.
ఆ తర్వాత బుజ్జి వచ్చి నువ్వు ఇలా కూర్చుంటే కాదు అని ఇంకా తను ఓవర్టేక్ చేశాడు. చేసి నాకు వద్దు నేను అనే భయంతో నాకు వద్దు వద్దు అని చాలా అన్నాను. కానీ తను లేదని చెప్పి డాక్టర్ రాజశేఖర్ అని ఆయన కామినీలో ఆయన ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో చేసేవారు ఆయన. ఇక్కడే ఆయన తీసుకొచ్చి బుజ్జి మొత్తం లండన్లో శ్రీనివాస్ ప్రసాద్ గారని ఆయన బుజ్జికి ఫ్రెండ్ ఉన్నారు, ఒక డాక్టర్ హెపటాలజిస్ట్ అనమాట. ఆయనతో అదేదో చాప్ చేయించేశాడు. ఆల్మోస్ట్ డెత్ దాకా వెళ్ళి వచ్చింది అది. దాంతో చాలా సఫర్ అయ్యాం. ఒక 5-6 years పైనే ఆఫ్టర్ కరోనా. ఇట్స్ బ్యాడ్ ఫేస్. అవును, కానీ ఇప్పుడు మొత్తం మళ్ళీ యాజ్ యూజువల్ స్టేజ్కి వచ్చేసారు. నిజంగా దేవుడు లేడు అనే వాళ్ళకి నిజంగా ఇది ఒక మిరాకిల్ కదా, అంతే కదా సార్? అవును, అప్పుడే లేను అనుకున్న వాళ్ళకి అప్పుడే నేను ఇందాక చెప్పాను కదా నీకు, మా పైన నిర్మలాదేవి మాతాజీ, నువ్వు నమ్ము దేవుడు అంటే చెప్తున్నా. ఆవిడ సత్యనారాయణ గారని పాపం ఆయన నాతో రెగ్యులర్గా ఉండి నన్ను బాగా ఇచ్చేసేవారు. హీజ్ ఆల్సో డాక్టర్ అనమాట. ఆయన నాకు మీరు మాతాజీని నమ్ముకోండి అని చెప్పి చేయటం. అదేంటో తెలీదు. వన్స్ వాళ్ళు ఎనస్థిషియేషన్ తర్వాత నేను కళ్ళు మూసుకుంటే ఆవిడ ఒక ఎర్ర చీర కట్టుకుని ఒక పెద్ద కర్ర పట్టుకుని ఆవిడ అక్కడ కూర్చున్నట్టు, అలాగే ఆ విజువల్ ఒక 2 days 3 days అలా ఉండింది నాకు. పెద్ద బొట్టు పెట్టుకుని అలా ఉండి, ఆ పైన ఏమో ఒక ఆంజనేయ స్వామి బుక్ చదువు ఆంజనేయ స్వామి ఫోటో అలాగే ఉండింది. ఒక 3 days ఆ ఇమేజ్ అలా ఉండిపోయింది నాకు మైండ్లో. ఓకే, నాకు తర్వాత ఆయనకి చెప్తే బాబు ఆయన కూడా ఆయనైతే పీక్స్ చాలా పరమ భక్తుడు ఆయన. అంటే దేవుడు అంటే చెప్తున్నా. బట్ మీరు అన్నట్లుగానే అంత విషయం తెలిసి మీకు ఆపరేషన్ అయిపోయి రికవరీ అయిపోయి ఆ స్టేజ్లో చాలామంది ఈ టైంలో వినాయక్ దగ్గర మేము ఉండాలి అని చెప్పేసి చాలామంది వచ్చారు ఆ టైం. అవును, కానీ అది ఉండే పరిస్థితి కాదు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఏదో వస్తుంది బాగా, అస్సలు చాలా. అంటే దగ్గర 2 months మా ఇంట్లో మా సిస్టర్స్ వాళ్ళు కూడా, అంటే లిటరల్గా మా చుట్టాలందరూ కూడా చాలా హర్ట్ అయిపోయారు. డాక్టర్స్ ఏమో దే ఆర్ నాట్ అలౌయింగ్. నేనైతే ఇంటికి వెళ్ళను, నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేయగలుగుతాను. నేను ఐ వాజ్ స్టేడ్ ఇన్ హాస్పిటల్ ఫర్, నేను అంటే వాళ్ళు వెళ్ళిపోమంటారు, ఉండకూడదు సార్ అంటారు. మా ఇంట్లో మేమేం పెద్ద నేను ఇక్కడే ఉంటాను అని అక్కడే ఉంటే వాళ్ళేమో అలౌ చేసేవారు కాదు. అలాగే మా బంధువులతో మేము కావాలని చూడనివ్వట్లేదని అలా చాలామంది నొచ్చుకున్నాయి, అలా కూడా అయినాయి. ఓకే. బట్ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉన్నారు ఆ టైంలో, మేడం కానీ పిల్లలు కానీ? పాపం మా అబ్బాయి అయితే అప్పుడు ఢిల్లీలో జిందాల్లో చదివేవాడు. వాడు మానేసి వచ్చి నేను వెళ్ళను ఎక్కడికి అని వాడు డిస్టర్బ్ అయిపోయాడు బాగా. వాడిక్కడే అందరూ పాపం నా వైఫ్ అందరూ. బట్ నేను అనేవాడిని, ఏం కాదు, స్ట్రాంగ్గా ఉండండి, ఏం కాదు, నాకేం కాదు, ఎందుకు ఫీల్ అవుతారు మీరు, ఏం కాదు అనే దీనిగా ఇంకా మొండితనం తెచ్చుకున్నా. ఓకే అని ఉండేవాడిని. నాలో మాత్రం నేను చాలా బాధపడేవాడిని. వాళ్ళ దగ్గర నేను వీక్గా ఉంటే వాళ్ళు ఇంకా వీక్ అయిపోతారు. నేను అలాగా నాలో ఎంత ఉన్నా కూడా నేను దాచుకుని పైకి గంభీరంగా నేను అలాగే ఉన్నా. గ్రేట్.